ప్రేక్షకులకి నమస్కారం. సూర్యగ్రహణము ఏ దేశాలకు ఉంది, ఆ దేశాల్లో ఉండేవారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశితో తీసుకుందాం. మేషరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం కనుక చూసుకుంటే 4వ భావంలో అమావాస్య పడుతుంది, కానీ అక్కడ రాహుకేతువు ఉండట్లే. కేతువు చూస్తేనేమో సింహరాశిలో ఉంటాడు. కానీ డిగ్రీస్ చూసుకుంటే ఎప్పుడైతే మనకి చూడడానికి ఇదేంటి ఈ గ్రహం ఎలా వస్తుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది, కానీ చూడడానికి ఏంటంటే పంచమంలో కేతువు, లాభంలో రాహువు, కానీ చతుర్థ భావంలో అమావాస్య యోగం. ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం అమావాస్యకు వస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మీరు చేసుకోవాల్సింది ఏమిటి, ఏ దేవతారాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చతుర్థ భావంలో గ్రహణం పట్టేటప్పుడు ప్రధానంగా అంటే గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత, ముఖ్యంగా గ్రహణం తర్వాత 41 రోజుల వరకు మేషము వారు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకోకూడదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, మేషం వారికి ప్రధానంగా ఈ ఫలానా విషయంలో నిందపడతాము, ఈ పని చేయడం వల్ల అనుకునేటువంటి జోలికి వెళ్ళకూడదు. అంటే మనం చెయ్యని తప్పు కోసం నిందపడుతుంటాం చూడండి, సొసైటీ అలా తయారైంది. అలాగే మేషం వారి యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ గ్రహణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు, గృహాలు కొనకూడదు. నిందల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిందలు పడ్డమని పెద్ద పట్టించుకోకూడదు. అంటే మానసిక స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. చంద్రుడు తన ఓన్ హౌస్లో ఉంటూ గ్రహణం పడుతూ తర్వాత రాశిలో కేతు ఉన్నాడు. అందుకని ఎప్పుడైనా సరే గ్రహణ ప్రభావం 41 రోజులు ఉంటుంది. మరి దీనికి పరిహారం ఏంటి, ఏం చేయాలి? ఎక్కువగా మెడిటేషన్ చేయాలి 4వ భావంలో జరుగుతున్నందుకు. రెండవది, దానం ఇచ్చేటప్పుడు అంటే మనకి 12వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ పొద్దున్న వరకు ఈ సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి దీనికి దానం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, దానము పర్టికులర్గా మీరు బియ్యము, గోధుమలు, మినుములు, ఉలవలు ఈ 4 దానం ఇవ్వండి. అదేవిధంగా నువ్వులు కూడా ఇస్తే ఇంకా మంచిది. ఒక వెండి గిన్నె, ఇత్తడి గిన్నె, అందులో కొంత నెయ్యి వేసి కూడా ఇస్తే మంచిది. అయితే ఎప్పుడు కూడా గ్రహణ సమయంలో మనం జపం చేసుకుంటే చాలా మంచిది అంటుంటాం. మరి మీ మేషరాశి వారు ఏ గ్రహ జపం చేయాలి? పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి, పంచమాధిపతి రవి అయ్యాడు కాబట్టి, ఆ రవి, చంద్రుడు, గురువు, బుధుడు కలిసి ఉంటున్నారు 4వ భావంలో గ్రహణ సమయానికి. కాబట్టి మీరు ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన. ఇండియాలో మనకి గ్రహణం లేదు, వేరే దేశాల్లో ఉంది. అయితే ఆ దేశాలు ఏంటో కూడా చెప్తాను. అయితే మీరు గణపతి ఆరాధన, సూర్యుడికి సంబంధించిన మంత్రం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇది ఏ దేశాల్లో ఉంది గ్రహణము అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి గ్రీన్లాండ్, అదేవిధంగా నార్త్ రష్యా, స్పెయిన్, ఐలాండు ఈ దేశాల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి సూర్యగ్రహణం ఉందా లేదా, చంద్రగ్రహణం ఉందా లేదా ఎలా చెప్తాము అంటే, ఇచ్చోండి మన ఇండియాలో రాత్రి సమయం అది. అంటే 11:17 నుంచి తెల్లవారుజాము 4:25 వరకు. అప్పుడు మనకి సూర్యుడే కనబడదు కదా, కాబట్టి సూర్యగ్రహణం మనకి లేదు. ఈ దేశాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఉంది. ఇండియన్స్ అయినా అక్కడికి వెళ్ళి నివసిస్తున్నట్లయితే వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం ఏ రాశులకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కర్కాటకం. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో గ్రహణం కదా పడుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. మరియు కర్కాటకము, వృశ్చికము, అదేవిధంగా మీనము. కర్కాటకానికి ముందు వెనక రాశులు అంటే మిథునము, సింహరాశి వారు కూడా కించిత్ జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే కొన్నిసార్లు గ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి మంచి కూడా చేస్తుంది. ఎంతసేపు గ్రహణం అని బ్యాడ్ అనుకోకండి. అసలు గ్రహణము అంటే భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణం అంటే ఒక యోగము. ఆత్మకారకుడు, మనస్కారకుడు, కాల మోక్షానికి కారకుడు రాహుకేతువులు, దాని యొక్క ఇది ఒకే దీంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాని నార్త్ అండ్ సౌత్ సంబంధించినటువంటి అక్షాంశ రేఖాంశాలు అంటూ ఉంటారు, నోట్స్ అంటూ ఉంటారు. సౌత్ నోడ్, నార్త్ నోడ్ అంటూ ఉంటారు.
గ్రహణాన్ని, అంటే ఛాయాగ్రహాలు. అలా వచ్చినప్పుడు మనం చేసే మంత్రం ఏదైతే ఉంటుందో అది మనం నిత్యము చేసే రోజు కంటే కూడా ఆ రోజు 1000 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి నమశివాయ అనే మంత్రం అన్నారనుకోండి, 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని కనుక మీరు ఉచ్చరించినట్లయితే ఎటువంటి సమస్యలు తగ్గుతాయి ఆ సమయంలో ఒకవేళ మీరు చేయాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ గ్రహణం లేకపోయినా మంత్రజపం చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఆ సమయంలో కూర్చొని సరిగ్గా 11:15 పట్టు స్నానం చేసి కూర్చొని 4:25 వరకు ఎవరైనా సరే, ఎందుకంటే ఆకాశంలో జరుగుతుందిగా. ఇప్పుడు మనిషి జన్మించినప్పుడు కూడా గ్రహం అటువైపు ఉంది అనుకోండి, భూమికి ఇటువైపు ఉన్నవాడికి ఆ గ్రహ ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీలు గర్భవతులు ఏమి పాటించాల్సిన అవసరం లేదు, ఆహార వ్యవహారాల విషయాల్లో ఏం పాటించాల్సిన అవసరం లేదు ఇండియాలో ఉండేటువంటి వారికి. కాకపోతే జపం చేసుకోవచ్చు, దానివల్ల బోల్డంత బలం ఉంటుంది. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః నమ్మకంగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. లేదంటే వివాహం అయింది, వివాహ జీవితం బాలేదు, ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః. అంటే ధనానికి లోటు ఉంది, ధనం రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః కూడా చేసుకోవచ్చు. అలా కాదు, అప్పులు ఉన్నాయి, ఇవాళ రేపు మనం చూసుకుంటే అప్పులు ఎక్కువగా ఉంటున్నాయి జనాలకి, అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అలా కాదండి, మాకు వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బంది వస్తుంది, వ్యాపారం పరంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు చేయవలసింది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అనే మంత్రం చేసుకోండి. ఇలా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడు కూడా గ్రహణాన్ని అమ్మో గ్రహణం వస్తుంది అని భయపడ్డం కాదు, అదొక యోగంగా చెప్పారు మనకు శాస్త్రాల్లో. కాబట్టి ఆ అద్భుతమైన యోగం, ఎందుకంటే ఒక మంత్ర జపం ఏదైతే ఉంటుందో ఆ మంత్ర జపము చేయడం ద్వారా మన పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే పూర్వజన్మ కర్మ తగ్గుతుందో మీకు ఆటోమేటిక్గా అన్నీ బాగుంటూ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అలాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని. ఇప్పుడు నేను ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాను. ఆ రాశి వారు ముఖ్యంగా గ్రహణం రోజు నుంచి 41 రోజులు ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 41 రోజులు, లేదా ఒక్కరోజు కాదు. అదేవిధంగా దానాలు ఏమి ఇవ్వాలో చెప్పాను నేను మీకు. మరొక విషయం ఏంటంటే, ఏమంటే నాకు రాశి తెలియదు, ఏమీ తెలియదండి, కానీ గ్రహణ ప్రభావం నా మీద ఉంటుందా అంటే మీరు ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి, సరిపోతుంది. రాశి తెలియదు అన్నప్పుడు పేరుతో చూసుకోవడం, పేరుతో చూసి గ్రహణం పడుతుంది అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ జన్మ వివరాలు సరిగ్గా ఉంటే అప్పుడు మాత్రమే మీ గ్రహణం లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ ఎక్కడ పడుతుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేటువంటిది చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గ్రహణ సమయంలో ఎవరికైనా కానీ సన్ కనుక వీక్గా ఉన్నాడు అంటే ఆత్మకారకుడు వీక్గా ఉండి వాళ్ళకి కొన్నిసార్లు పిశాచ యోగాలు అంటారు. అంటే చూడండి, కొన్నిసార్లు నిర్మానుషమైన ప్రదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడతారు, లేకపోతే ఏదైనా రోడ్డు మీద వేసినటువంటి నిమ్మకాయలు పసుపు కుంకుమ లాంటివి తొక్కడం జరుగుతుంది, లేకపోతే మిట్ట మధ్యాహ్నం కూడా వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు మన శాస్త్రంలో. అంటే సరిగ్గా 12 గంటలు బయలుదేరక్కరా, బయటికి వెళ్ళకరా అంటూ ఉంటారు. లేదా సరిగ్గా అర్ధరాత్రి అప్పుడు చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య సమయాల్లో, ఎందుకంటే ఇది అమావాస్య. ఈ అమావాస్య నాడు మన ఇండియాలో అయినా ఫారిన్ కంట్రీస్లో అయినా ఈ గ్రహణం కరెక్ట్గా మనకు అర్ధరాత్రి సమయంలో 11:15 నుంచి 4:25 మధ్యలో పడుతుంది. కాబట్టి దయచేసి బయట నిర్మానుషమైన ప్రదేశాలకు వెళ్ళకండి. ఇక్కడ కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి శక్తి పెరుగుతుంది, దాని ద్వారా మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. శ్రీమాత్రే నమః.